ప్రీ వీడియో చూస్తారు కదా, మనకు తొందరలో వినాయక చవితి వస్తుంది కదా, దానికోసం కొంతమంది కామెంట్ చేశారు. దానివల్ల వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. కింద ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, బీట్ మార్క్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరు ఫస్ట్ అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ ముందు దాన్ని క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలాగా నార్మల్గా జూమింగ్ కూడా చేయొద్దు, నార్మల్గా నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఇలాగ యాడ్ చేసుకోండి. ఇలాగ ప్రతి ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ వరకు చేసుకోవాలంటే చెప్తాను. ఇప్పుడే 13 seconds 10 minutes ఉంది కదా, 10 seconds అక్కడ వరకు యాడ్ చేసుకోండి. అక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ లింక్ వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ వస్తుంది. కొంచెం లోడ్ అవుతుంది. ఇలాగా ఓపెన్ అవుతుంది గ్రీన్ స్క్రీన్లో. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో డౌన్లోడ్ చేసుకొని బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో యాడ్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఇలా గ్రీన్ స్క్రీన్ వీడియో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 3 dots క్లిక్ చేసి ఫుల్ కాంప్రమేషన్ ఏరియా ఉంది దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి ప్రోమో కీ అని ఉంటుంది. ఇలాగా GS ప్రోమో కీ అని ఇక్కడైతే గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇలాగ సింపుల్గా యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే త్రోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2000 యాడ్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా యాడ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది. ఇలా సింపుల్గా యాడ్ అయిపోయిన తర్వాత 30 seconds 10 seconds 13 minutes 30 seconds ఉంది కదా, అక్కడ దాన్ని వీడియో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి నార్మల్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. వినాయక చవితి బొమ్మలు ఇలా ఫొటోస్ అన్నీ నార్మల్గా యాడ్ చేసుకోండి. నేనైతే ప్రతి ఫోటో యాడ్ చేసి పెడతాను. ఇప్పుడైతే వీడియో కట్ చేస్తాను. ఇప్పుడైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను. ఇలా ప్రతి ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గర బ్యాక్ వచ్చేసండి. మీకు కింద డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ కూడా ఇస్తాను. షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫొటోస్ యాడ్ చేసాం కదా, 4 photos 4 కాదు 5 ఫొటోస్కి యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్టల్స్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా సింపుల్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్టల్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ స్పీడోమీటర్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా సింపుల్ ఇలా పేస్ట్ అయిపోతాయి. పేస్ట్ అయిపోయిన తర్వాత ఫోటోని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మిడిల్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఫోటోని కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్టల్స్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా సింపుల్గా పేస్టల్స్లోకి వెళ్ళి సింపుల్గా యాడ్ చేసుకోండి. ప్రతి ఫోటోకి 5 ఫొటోస్కి ఇలా సింపుల్గా ప్రతి 30 seconds వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఎఫెక్ట్ స్మాల్ది సెకండ్ ఎఫెక్ట్, దాన్ని కాపీ లేయర్ చేసుకోండి.
ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తా ఇక్కడైతే మీరు కరెక్ట్గా సెట్ చేయాలి. ఇక్కడైతే లాంగ్ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు 14 సెకండ్స్ వరకు ఆ 3 ఫొటోస్కి యాడ్ చేయండి. ఇలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి పేస్ట్ స్టైల్స్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా ప్రతి ఫోటోకి యాడ్ చేయండి. 3 ఫొటోస్కి ఇలా 3 ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత టూ ఫొటోస్ వదిలేసేయండి. మళ్ళీ 3 ఫొటోస్కి యాడ్ చేయండి. అలాగా 3 ఫొటోస్కి యాడ్ చేసి 2 ఫొటోస్ వదిలేయండి. మళ్ళీ 3 ఫొటోస్ పేస్ట్ చేసి 2 ఫొటోస్కి వదిలేయండి. మిగతా 3 ఫొటోస్కి యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇలా లాస్ట్ ఎఫెక్ట్ దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. ఇలాగా కాపీ లేయర్ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్లోకి వెళ్ళి నేట స్మాల్ ఉన్నాయి కదా, స్మాల్ బీట్ మార్క్స్ వాటికి పేస్ట్ చేసేయండి. ఇలాగా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఇలా 3 ఫొటోస్కి 2 ఫొటోస్కి మళ్ళీ స్మాల్ 2 ఫొటోస్కి మళ్ళీ 2 ఫొటోస్ పేస్ట్ చేసి లాస్ట్ 3 ఉంటాయి. 3 ఫొటోస్కి కూడా అదే ఎఫెక్ట్ పేస్ట్ చేసేసి మీకు షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకుని